జై భవానీ. వీడియో అయితే చాలా బాగుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కింద కామెంట్లో జై భవానీ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్నానం చేసి వెళ్దాం తొందరగా. మీరు అది కాక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ యొక్క ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది, చూద్దాం. బస్ ఎక్కైతే వచ్చేసాం. మా ఊరు నుండి దర్శి అయితే 10 కిలోమీటర్లు ఉంటుంది. మేమైతే 7ంటికి బయలుదేరాం. మా ఊర్లో బస్ కోసం వెయిట్ చేసి 7:40కి బస్ వచ్చింది. సో బస్ ఎక్కి ఇలా వచ్చేసాను అనమాట. సో 2 టెంకాయలు ఎత్తి కొనుక్కొని ఇంకా గుళ్ళోకి అయితే ఎంటర్ అవుదాం. మనం గుళ్ళోకి ఎంటర్ అవగానే ఇక్కడ చూస్తే మీరు అమ్మవారి విగ్రహంతో పల్లకి చేసి ఉంది. అలాగే దాని ముందు భజన ఉందన్నమాట. సో ముందు మనం అయితే దర్శనం చేసుకున్నాం. చూసారు కదా, ఇది అమ్మవారి పల్లకి మీద ఉన్నారు ఇక్కడ. సో ముందు మనం అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగుంది. నిండుగా అమ్మవారి అలంకారం చేశారు. అయితే అద్భుతంగా ఉంది. అలంకారం కానీ డెకరేషన్స్ కానీ అది మంచి ఫీల్ ఉంది. మీరు గమనించినట్లయితే చాలామంది మహిళలు అలాగే పురుషులు భవానీ దీక్షలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో మా నాన్న కూడా భవానీ దీక్ష తీసుకున్నారు ఈ యొక్క నవరాత్రులకి. చేసి టెంకాయ కొట్టుకొని గుళ్ళోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవగానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి ఉన్నది. దాని వెనక అసలైన విగ్రహం ఉన్నది. సో దర్శనం చేసుకుని వచ్చాను. చెప్పాను కదా, ఈరోజు అమ్మవారిని అయితే ఫుల్ పసుపుతో అయితే అలంకారం చేశారు. ఈరోజు మేము వచ్చిన ఈరోజు 28వ తారీఖు, అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఇది 6వ రోజు అనమాట. సో ఇంకా దర్శనం చేసుకుంటూ ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో వర్షం అయితే 6 గంటల దాకా నాన్ స్టాప్ పడింది. సో వర్షం దగ్గర దాకా ఉన్నాం. ఇక మేమైతే ఇంటికి బయలుదేరాం. మీరు ఇప్పటి వరకు చూసిన కోలాటం చిన్న చిన్న క్లిప్లు మాత్రమే. ఫుల్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. 6-7 నిమిషాల వరకు వీడియో లెంత్ అయితే ఉంది. సరే మరి.